పూల శోభతో పుష్యమాసం పులకిస్తోంది. ఊరువాడ పూల జాతరతో కళకళలాడుతోంది. తొలి రోజు బతుకమ్మ సంబరం అంబర చుంబనంగా సాగుతోంది. పల్లె గొంతులు బతుకమ్మ పాటలతో మధురంగా వినిపిస్తున్నాయి. తోటలో పూసిన ప్రతి పువ్వు బతుకమ్మ సిగను చేరేందుకు తహతహలాడుతోంది. బతుకమ్మ తెచ్చిన గిరాకీతో తమ బ్రతుకు బాగుపడుతుందనే భావన పూయించిన రైతుల్లో కనిపిస్తోంది. ఊరువాడ సంబరం పట్నంలోనూ బతుకమ్మ కోలాహలం. రాష్ట్ర పండుగ రైతుకు పూల సాగుకు విస్తృత అవకాశాలను ఆవిష్కరించింది. రాజధాని అవసరాలను దృష్టిలో పెట్టుకుని చుట్టుపక్కల జిల్లాల్లో రైతులు కరువు కాలంలోనూ పూల రకాలు పౌలును విరిబూయించారు. పెరటికే పరిమితమైన ఎన్నో పూలు తోటలుగా స్థానాన్ని సంపాదించాయి. రంగారెడ్డి జిల్లాలో మనకు సీతమ్మవారి జడబంతి తోటలు విస్తారంగా కనిపిస్తున్నాయి. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ తంగేడు పువ్వప్పునే గౌరమ్మ తంగేడు కాయప్పునే గౌరమ్మ తంగేడు పువ్వప్పునే గౌరమ్మ తంగేడు కాయప్పునే గౌరమ్మ తంగేడు చెట్టు కింద ఆట సిల్కాలాల పాట సిల్కాలాల కలికి సిల్కాలాల కందుమ్మ గుడ్డలు రాను ఓనడుగులు తీరుద్దరాశలు తారుగోరంటలు ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ విరుల సౌరభాలతో పొడమి తల్లి పులకిస్తోంది. బతుకమ్మ కళతో తెలంగాణ పులకిస్తోంది. తంగేడు పువ్వు తలమానికమై నిలుస్తోంది. గుమ్మడి పువ్వు గౌరమ్మగా పూజలందుకుంటోంది. బీరు పువ్వుకు గౌరవం దక్కుతోంది. గడ్డి పువ్వు పూజలందుకుంటోంది. ప్రకృతిలో పూసిన ప్రతి పువ్వుకు బతుకమ్మ సెగలో స్థానం దొరుకుతోంది. ఇక సీతమ్మవారి జడబంతి తోటవడంలో ఆశ్చర్యమేముంది? గుచ్చంలా విరబూసి ఆకట్టుకునే రంగుతో కట్టిపడేసే సీతమ్మవారి జడబంతి పెరటికే వన్నె తెచ్చేది. బతుకమ్మ పేర్చడానికి ప్రకృతిలో దొరికే పూల సంఖ్య తగ్గిపోతున్న కొద్దీ పెరటి పూలు తోటలుగా స్థానాన్ని సంపాదించుకుంటున్నాయి. సంప్రదాయ పుష్పాలకు స్థానాన్నిస్తూనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచి బతుకమ్మను మరింత అందంగా తీర్చిదిద్దే అవకాశం ఉన్న పుష్పాల వైపు ఆసక్తి చూపుతున్నారు. పూయించిన రైతుకు మంచి ఆదాయాన్నిస్తోంది. ఈసారి కొత్తగా ఇది పట్టుగుజల పువ్వు వేసినాము. బతుకమ్మలకు బాగా డిమాండ్ ఉంటుందని బతుకమ్మలకు వేసినాం. ఇది మార్కెట్కి వెళ్తే డిమాండ్ బాగుంటుంది దసరా అప్పుడు అని చెప్పి వేసినాం. దీని ఎక్కువ గొనుగు తక్కువ ఉండకంలో ఇది వేస్తున్నాము. దీనికి డిమాండ్ బాగుంటుంది కాబట్టి పెట్టుబడి తక్కువ, లాభం బాగుంటుందని వేసినాం. ప్రకృతిని ఆరాధించే పండుగల్లో బతుకమ్మదే ప్రత్యేక స్థానం. అడుగడుగునా సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఈ పండుగ ఆత్మీయతానురాగాలకు ప్రతీక. ప్రకృతిని కొలిచే బతుకమ్మ వేడుక అన్నదాతకు పూతోటల సాగుకు అవకాశాలను ఆవిష్కరిస్తోంది. పూల సాగులా తమ బతుకులు వికసించాలని కోరుకునే రైతన్నలు కరువు కాలంలో బతుకమ్మ గిరాకీ ఆదుకుంటోందంటున్నారు. అయితే దీన్ని మేము 2-3 ఇయర్స్ నుంచి మేము వేస్తున్నాము. మంచి దిగుబడి మంచిగా వస్తుంది. వెయిట్ కూడా బాగానే ఉంటుంది. మెయిన్ సీజన్ అంటే దసరా మూమెంట్, బతుకమ్మల పండుగ, దానికి దీనికి మంచి డిజైన్ బాగుంటుంది అని చెప్పి మేము సాగు చేస్తుంటాం. ఇది అయితే సాగు చేసిన కాలంలో దిగుబడి మంచిగా వస్తుంది మాకు. ఆ బతుకమ్మ సీజన్ కాబట్టి రేటు కూడా పర్వాలేదు, మనకు మంచి అనుకూలంగా రేట్ వస్తుంటుంది. దీపావళి వరకు మంచిగానే అమ్ముతుంటుంది మార్కెట్లో మంచిగా ఏం తక్కువ మాల్ ఉంటే 100-150 దాకా కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. మంచి దిగుబడి వస్తుంది. చుట్టుపక్కల ఇక మామూలు మా చుట్టుపక్కల కొంచెం తక్కువ ఉంది. ఇప్పుడే ఇది మార్కెట్లోకి వస్తుంది మంచిగా. బతుకమ్మలో వినియోగించే సంప్రదాయ పూలతో పాటు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే వివిధ రకాల రంగుల పుష్పాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటోంది. ఏటా వాటికి మంచి ధర పలుకుతుండటంతో రైతులు వాటి సాగు వైపు దృష్టి సారిస్తున్నారు. పట్టుకుచ్చుల సాగు విస్తీర్ణం ఒక పల్లె నుంచి మరో పల్లెకు విస్తరిస్తోంది. మార్కెట్లోనూ వీటికి స్థానం లభించడం, ధర కూడా ఆశించిన స్థాయిలో ఉండడంతో రంగారెడ్డి జిల్లాలోని పలువురు రైతులు పట్టుకుచ్చులుగా పిలిచే ఈ సీతమ్మవారి జడబంతిని సాగు చేస్తున్నారు. ఇంతకుముందు మనం బంతి పువ్వులు వేసేది, మేము ఇప్పుడు పట్టుకుచ్చులో కొత్తగా తీసుకొచ్చినాం దీన్ని. ఇది బాగా రేట్ ఉంటుంది మార్కెట్లో. దీనికి రేట్ బాగుంది, దిగుబడి బాగా వస్తుంది. ఎకరాకు ఖర్చు కూడా సుమారుగా చాలా తక్కువ ఉంటుంది. రైతులు వచ్చేసి దీన్ని బాగా అభివృద్ధి చేసుకొని దీన్ని పండిస్తే ఈ కార్యక్రమానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు పత్తులు కానీ మక్కలు కానీ అన్నీ పోయినాయి. ఇప్పుడు ఏదైతే పండుగ సీజన్ ఉందో, ఇప్పుడు దీపావళి కానీ దసరా, ఈ సద్దుల బతుకమ్మ కోసం చాలా బాగా బ్రహ్మాండంగా ఈ కలర్ గ్రోతింగ్ కూడా బాగుంటుంది. దీన్ని పండించి రైతులందరూ కూడా దానికి పెద్ద ఖర్చులు అనేది ఏముండదు.
చేవెళ్ల నియోజకవర్గంలోని రామన్నగూడెం, చేవెళ్ల, ఊరెళ్ల, న్యాలట, ఖానాపూర్ ప్రాంతాల రైతులు అరెకరమైన ఈ పూల సాగుకు కేటాయిస్తున్నారు. బతుకమ్మ పండుగ కోసం ప్రత్యేకంగా ఈ పూలను సాగు చేయడం మొదలుపెట్టారు. తక్కువ పెట్టుబడిలో ఎక్కువ లాభాలు రావడం గమనించిన రైతులు ఒకరి నుంచి మరొకరు విత్తనాలు తీసుకెళ్లి ఈ పట్టుకుచ్చుల్ని సాగు చేస్తున్నారు. అందంగా కనిపించే ఈ పూలు ఆహ్లాదాన్ని కలిగించడంతో పాటు ఆరోగ్యాన్ని పంచుతున్నాయి. ఈ మొక్క ఆకులు, కాండం, గాయాలకు, తెగిన చర్మానికి మంచి మందుగా పనిచేస్తుంది. రక్తస్రావం, మధుమేహం, కామెర్ల వంటి వాటికి వీటి గింజలు మంచి మందుగా పనిచేస్తుందంటున్నారు. పాము విషానికి ఇది చక్కని విరుగుడుగా పనిచేస్తుందనే నమ్మకం కూడా ఉండడం విశేషం. ఏదేమైనా సీతమ్మ వారి జడబంతి ఇంతింతై తోటంతై సాగవుతూ అన్నదాతకు ఆర్థిక చేయూతనిస్తోంది.